హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. మే నెల కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇటీవల ఏ దేశం ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారిత దౌత్యవేత్తను ఆవిష్కరించింది? ఇటీవల ఏ దేశం ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారిత దౌత్యవేత్తను ఆవిష్కరించింది? ఆమె పేరు విక్టోరియా షీ అని ప్రకటించింది. ఆన్సర్ ఒకసారి చూస్తే ఉక్రెయిన్. 2024 సంవత్సరానికి ప్రపంచ ఆహార పురస్కారం ఎవరికి వచ్చింది? ఆన్సర్ క్యారీ ఫౌలర్, జెఫ్రీ హటిన్. భారత 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆన్సర్ షామ్ నిఖిల్. కింది వాటిలో సరైనవి తెలపండి అని అడిగాడు. ఇక్కడ చాద్ దేశానికి నూతన అధ్యక్షుడు మహమ్మద్ ఇద్రిస్ డెబీ ఇట్నో. రష్యా అధ్యక్షుడిగా 5వసారి ఇటీవల పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. పనామా నూతన అధ్యక్షుడిగా ఇటీవల జోస్ రౌల్ ములీనో నియమితులయ్యారు. దీంట్లో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. కింది వాటిలో సరైనది తెలపండి. మరలా కింది వాటిలో సరైనది తెలపమని అడిగాడు ఫ్రెండ్స్. కెన్యా నుంచి భారత్ చీతలను తీసుకురానుంది. కెన్యా నుంచి చీతలను తెచ్చి మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో వదలనున్నారు. 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తెచ్చిన 8 చీతలను మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో ప్రవేశపెట్టారు. 2023 ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 12 చీతలను మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో ప్రవేశపెట్టారు. దీనిలో ఏది సరైనదని అడిగాడు ఫ్రెండ్స్. సరైనది ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. కింది వాటిలో సరైనది ఏది? మరలా ప్రశ్న ఫ్రెండ్స్. కింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితా 2024లో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ముంబై, ఢిల్లీ 24, 37వ స్థానాల్లో నిలిచాయి. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. దీనిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. బాలల నేర న్యాయ వ్యవస్థ అనే అంశంపై ఇటీవల ఏ దేశంలో జరిగిన సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పాల్గొన్నారు? ఆన్సర్ నేపాల్. జాతి కలహాల కారణంగా సహాయ శిబిరాల్లో ఉన్న విద్యార్థులకు విద్య అందించడానికి స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? జాతీయ కలహాల కారణంగా సహాయ శిబిరాల్లో ఉన్న విద్యార్థులకు విద్య అందించడానికి స్కూల్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ చూస్తే మణిపూర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్య సామినాథన్కు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? ఆన్సర్ మెక్గిల్ యూనివర్సిటీ, కెనడా. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలు వాడే ఎరుపు రంగు లిప్స్టిక్పై ఇటీవల నిషేధం విధించిన దేశం ఏది? ఆన్సర్ ఉత్తర కొరియా. కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి 40,000 మెగావాట్ల రూప్ టాప్ సౌర విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని ఎప్పటి వరకు పొడిగించింది? ఆన్సర్ 2026. జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ కుమార్ మిశ్రా. ఎక్సర్సైజ్ శక్తి సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? ఆన్సర్ ఇండియా, ఫ్రాన్స్. కింది వాటిలో సరైనది తెలపండి. కింది వాటిలో సరైనది తెలపమని అడిగాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్ లండన్ మేయర్గా 3వసారి గెలుపొందారు. భారతదేశంలో చైనా రాయబారిగా క్షు ఫెహాంగ్ నియమితులయ్యారు. రష్యా ప్రధానిగా మిహైల్ మిషుస్తిన్ తిరిగి నియమితులయ్యారు. మేఘాలయ తొలి మహిళా డీజీపీగా ఇదాషీపా నోన్ గ్రాంగ్ నియమితులయ్యారు. ఈమె కాశీ గిరిజన జాతికి చెందినవారు. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైన దాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్.
కింది వాటిలో సరైంది తెలపండి. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లు అన్నింటిలో సరైంది అడిగాడు. దలైలామాకు ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ఇటీవల ధర్మశాలలో ప్రదానం చేశారు. 2021 సెప్టెంబర్లో రస్కిన్ బాండ్ను సాహిత్య అకాడమీ ఫెలోషిప్లకు ఎంపిక చేయగా ఇటీవల దాన్ని అందుకున్నారు. ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు 2024ను బావి మెహతా అందుకున్నారు. ప్రదీప్ సెబాస్టియన్ రచించిన ది బుక్ బ్యూటిఫుల్ పుస్తక కవర్ను రూపొందించినందుకు ఈ అవార్డు దక్కింది. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోని అతిపెద్ద విమాన వాహక నౌక పుజియన్ను తయారు చేసిన దేశం ఏది? ఆసియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌక పుజియాన్ను తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ చైనా. గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబెర్ నివేదిక ప్రకారం సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనా, అమెరికా మొదటి 2 స్థానాల్లో నిలవగా ఇండియాది ఎన్నోవ స్థానం? ఆన్సర్ 3. కింది వాటిలో సరైంది తెలపండి. ఊబర్ మహిళల కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఈ ఏడాది చైనా గెలుచుకుంది. మియామి గ్రాండ్ ప్రీ విజేత మెక్ లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ను ఓడించి రెండోసారి ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ గెలుచుకుంది. 43 ఏళ్ల వయసులో టీ20 ప్రపంచ కప్కు ఎంపికైన ప్లేయర్గా ప్రాక్ సుబగా రికార్డు సృష్టించారు. ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బోర్డు స్టార్ స్కైప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి నక్షత్ర సభ అనే ఒక వినూతన కార్యక్రమం ప్రారంభించింది? చూడండి ఫ్రెండ్స్, నక్షత్ర సభ అనే వినూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏ రాష్ట్రం అని అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే ఉత్తరాఖండ్. కింది వాటిలో సరైంది తెలపండి. మరలా ఇక్కడ సరైంది ఏదని అడిగారు, సరైంది తెలపండి అని అడిగారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం 2024 పులిట్జర్ ప్రైజ్ విజేతలను మే 7న ప్రకటించింది. జర్నలిజం కేటగిరీలో పబ్లిక్ సర్వీస్లో ప్రొపబ్లికా సంస్థకు అవార్డు వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్లో ది న్యూయార్క్ టైమ్స్కు చెందిన హన్నా డ్రయర్కు అవార్డు వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీలో రాయిటర్స్ వార్తా సంస్థ ఫోటోగ్రఫీ సిబ్బందికి అవార్డు వచ్చింది. 15 జర్నలిజం కేటగిరీలు, 8 ఆర్ట్స్ విభాగాల్లో ఈ పురస్కారాలను అందజేస్తారు. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. భారత్ ఏ దేశం మధ్య రక్షణ సహకారం కోసం 7వ విడత జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది? ఆన్సర్ ఇండోనేషియా. కింది వాటిలో సరైనది గుర్తించండి. మరలా సరైనది అడిగాడు. ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ఎవరెస్ట్ శిఖరాన్ని 29 సార్లు ఎక్కి రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని 29 సార్లు ఎక్కి రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ కమిరిటా షెర్పా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఏ క్యాన్సర్ కారణంగా 2022లో భారత్లో ఉత్పాదక నష్టం సుమారు $560 కోట్ల ఉందని టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం తేల్చింది? ఆన్సర్ నోటి క్యాన్సర్. కింది వాటిలో సరైంది తెలపండి. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. 2024 థీమ్ అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ద ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్. మే 11 నేషనల్ టెక్నాలజీ డే. 2024 థీమ్ ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్, ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేటివ్. మే 8 వరల్డ్ రెడ్ క్రాస్ డే. 2024 థీమ్ ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఈజ్ ఏ రివార్డ్. ఇక్కడ సరైనది అడిగాడు. సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఖతర్లోని దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్లో భారత్ స్టార్ జవేలియన్ థ్రోయర్ నీరజ్ చోప్రా 88.36 మీటర్ల జవేలియన్ విసిరి రజత పథకం నెగ్గాడు. అయితే 88.38 మీటర్లు జవేలియన్ విసిరి స్వర్ణం నెగ్గిన జాకుబ్ వాద్లెచ్ ఏ దేశస్థుడు? ఆన్సర్ చెక్ రిపబ్లిక్. భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్డిఓ పాత్రను పునర్నిర్మించడం, నూతనంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో 9 మంది సభ్యులతో కమిటీ నియమించింది?
ఆన్సర్ విజయ్ రాఘవన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు ఇటీవల భారత్ ఎన్ని లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది? ఆన్సర్ $5. సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ లారెన్స్ వాంగ్. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన 2.5 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్న పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. ఆ చిన్నారి పేరేంటి? చూడండి, మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన 2.5 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకుంది. ఆ అమ్మాయి పేరేంటని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ ఒకసారి చూస్తే సిద్ధి మిశ్రా. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. 2024 మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మనం చూసాం. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.